గాజులపేట అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది గాజులు. గాజులు అంటే మహిళలు గుర్తుకొస్తారు. అంటే పూర్వము ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉన్నది. మహిళలకు చాలా ప్రాధాన్యం ఉన్నది. కానీ ప్రస్తుతం చూస్తే వాస్తవ పరిస్థితులు కొన్ని మహిళామణుల అభివృద్ధికి ప్రతిబంధకములుగా ఉన్నాయి అని. గ్రామంలో ఓటర్ల ప్రకారం చూస్తే అంటే జనాభా ప్రకారం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. గ్రామ పరిపాలనలో మహిళామణులు అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఇకపోతే ఆడవాళ్ళ అభివృద్ధి కోసం అనేక ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో చాలా సంవత్సరాల కింద అంటే 1992లో మహిళా సంఘాలు అని ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో ఈ మహిళా సంఘాలను విస్తృతంగా ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుతము మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలం పరిధిలోని గాజులపేట గ్రామం ఉన్నది. ఐకేపీ లేదా మెప్మా పరిధిలోని డే ఎన్ఆర్ఎల్ఎం ఎస్ఎస్జి రిపోర్ట్ సమాచారం, వివో మరియు కమ్యూనిటీ కోఆర్డినేటర్ వెల్ఫేర్ అసిస్టెంట్ సమాచారం ప్రకారం గాజులపేట గ్రామంలో 40 ఎస్హెచ్జి స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ 40 సంఘాలకు ఒక గ్రామ సంఘం ఉన్నది. సంఘాలలో ఉన్నటువంటి మహిళలు సుమారుగా గ్రామ జనాభాలో 19% అంటే 1/5 1/5 అంటే రూపాయలో సుమారుగా 20 పైసల జనాభా భాగమంతు అన్నమాట. ఇక గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వ్యవసాయము, కూలీ పని, వ్యాపారము, ఉద్యోగము, కాయ కష్టము మొదలైనటువంటి పనులు చేస్తూ కుటుంబము, వ్యక్తిగత, గ్రామ అనే విభాగాలలో ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. వారు కష్టపడి పని చేస్తే వచ్చిన ధనమును నెల నెల జమ చేసుకునేందుకు వెలిసినటువంటివే మహిళా సంఘాలు అని. నెల నెల సంఘం మీటింగ్ను నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే చీటీలు చేసుకుంటూ ఉంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. నెలవారీగా సంఘం మీటింగును, వివిధ సందర్భాలలో గ్రామ మీటింగులను నిర్వహిస్తూ ఉంటారు. వీరు కూలీ, వ్యవసాయ, ఉద్యోగ మొదలైన పనులు ఉండడం వలన వీరికి ఎక్కువగా రాత్రి వేళల్లోనే మీటింగులు అంటే చీటింగులు నిర్వహిస్తూ ఉంటారు. అందుకు గాను ప్రభుత్వము సుసంకల్పంతో మహిళా భవనాల ఆవశ్యకతను, అవసరమును గుర్తించాయి అని మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే గాజులపేట గ్రామానికి ఇప్పటి వరకు 3 మహిళా సంఘాల భవనాలు అంటే బిల్డింగులు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 20 సంవత్సరాల కింద అనగా 2004 లేదా 2010 మధ్యకాలంలో ఒక భవనము గాజులపేట గ్రామానికి ఇచ్చారు. ఇది గ్రామానికి మధ్య భాగానికి కొంచెం అటుగా ఉండి బైపాస్ను ఆనుకొని ఒక 3 రోడ్లు కలుసుకున్నటువంటి ఒక మంచి ప్రధానమైన కూడలిలో ఈ భవనం ఏర్పాటైంది. ఈ భవనం మంచిగా ఒక అహోపనాలు, లోపల ఒక పెద్ద హాలు, ఇంకొక పెద్ద రూము అని చుట్టూ ఉత్తరము తూర్పుగా కంపౌండ్ పెద్ద స్థలం ఉండి ఆహ్లాదంగా, అందంగా, అద్భుతంగా ఈ భవనము మనకు మంజూరు కాబడి ఇది కట్టబడుకొని ఉంది. అంత కంప్లీట్ అయ్యి మరి 2% పని తప్ప మిగతంతా కంప్లీట్ అయింది. కానీ స్థల వివాదాలతో, రాజకీయ కారణాలతో ఆ భవనము అంతా పూర్తి అయినా మరి మహిళలకు అందుబాటులోకి రాలేకపోయింది. అంటే మహిళా భవనాన్ని ప్రభుత్వము మంజూరు చేసి కట్టించిన కొన్ని అనివార్య కారణాల వల్ల మహిళలు ఆ భవనాన్ని మరి పొందలేకపోయారు. అంటే మొట్టమొదటిగా మహిళా సంఘాలకు వచ్చిన భవనము చేజారిపోయింది, ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇకపోతే కొంతకాలం కింద మరొక భవనము మంజూరైంది. మొత్తం ఆడికిడికి ఒకటే భవనం ఉంటుంది. అందులో కొంత భాగము గ్రామ పంచాయతీ ఆఫీసు,
పక్కది మహిళా భవనము అని. ఇది కూడా పెద్ద పెద్ద రూములు పెద్దగా, మరి అందుట్లో ఒక బాత్రూము అద్భుతంగా, గ్రామ పంచాయతీ బాగా ఉంది. దానికి ఆనుకొని, మరి అదే బిల్డింగ్‌కు ఆనుకొని మహిళా భవనము ఏర్పాటయింది. కానీ ఇది సుమారు ఒక 10 సంవత్సరాలకు ఇటటు అవుతున్నా కూడా మహిళలకు ఇవ్వలేదు. మరి దాన్ని ఒక స్టోర్ రూమ్‌గా ఉపయోగించుకుంటున్నారు. ఈ పొద్దు రేపు భవనాలు లేక యువకులకు గానీ, యూత్ బిల్డింగ్ గానీ, భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సిట్యుయేషన్‌లో పెద్ద పెద్ద భవనాలు 2 ఉన్నా కూడా, 2 రూములతో కూడుకున్నటువంటి పెద్ద భవనం ఉన్నా కూడా మహిళలకు ఇవ్వకుండా ఒక 10 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఆ భవనాన్ని పొందలేకపోతున్నారు. అది స్టోర్ రూమ్‌గా ఉపయోగపడుతుంది. మూడో భవనం పాత గ్రామ పంచాయతీ స్థలాన్ని, గ్రామ పంచాయతీ నేలమట్టం చేసి ఇప్పుడున్న ప్రభుత్వము, ఈ 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము మహిళా భవనాన్ని మంజూరు చేయడం జరిగింది. మరి దాంట్లో ముగ్గుపోసి మంచిగా బిల్డింగ్ ప్రారంభమై చెత్తు కూడా పడింది. మరి ఈ భవనం అన్నా మహిళలకు అందుబాటులోకి వస్తుందా రాదా? మరి 3 భవనాలు ఉన్నా కూడా మహిళలు ఏం చేస్తున్నారంటే, రోడ్ల పక్కన ఎక్కడ ఆదేరు ఉంటే అక్కడ మీటింగులు చేసుకుంటున్నారు, చీటీలు చేస్తున్నారు. రాత్రిపూట కరెంటు సదుపాయం లేకుంటే బ్యాటరీలు వేసుకొని ఏదో రకంగా కాలం వెళ్ళదీస్తున్నారు. ఊరికి ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇంటి ముందర కూడా కూర్చొని చీటీలు చేసుకుంటారు. అంటే రోడ్ల మీద, రోడ్ల పక్కల మీటింగులు చేసిన దుస్థితి ఈ గాజులపేట గ్రామము మహిళకు ఉంది అంటే దానికి కారణము మనమందరం కాదా అని. ఈ మహిళా సంఘాలు అన్నీ కూడా ఐకమత్యంతో మంచిగా బ్యాంకు రుణాలు తీసుకొని వచ్చి వారి సొంతం డబ్బులు నెల నెల వేసుకొని చక్కగా బ్యాంకులకు రుణాలు కడుతూ అద్భుతంగా నెలవారీగా ఆడంబరంగా అన్ని సంఘాలు, రకరకాల సంఘాలు కూర్చొని అద్భుతంగా అటువంటి మీటింగులు నిర్వహించుకుంటే ఆడంబరంగా చూడముచ్చటగా ఉంటుంది. కానీ రోడ్ల మీద చేసుకోవడము, చీకట్లో ఇబ్బంది పడుతుండడము ప్రజలుగా చూడలేకపోతున్నాం. మరి వీరి బాధలు ఎలా తీరుతాయి? మహిళలు ఎలా తీర్చుకుంటారు? వీరు ఐకమత్యంగా ఏ విషయమైనా సరే వీరు ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిని చెందాలి, వీరి భవనము తొందర లోపల వీళ్ళకి అందాలి, వీరు అందులో మీటింగు చేసుకోవాలి. ఆడవాళ్ళు ఒక రూమ్లో ఉంటే వాళ్ళు పెట్టెలు కానీ, వాళ్ళ పుస్తకాలు కానీ, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కానీ అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.